నీ గుట్టు నేను బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నోరు తెరవకూడదు. విక్రమ్కి సంబంధించిన ఏ విషయం నీకు తెలిసినా వెంటనే నాకు చెప్పాలి. హలో, ఎవరు? నేనే నరసింహశాస్త్రి గారి కూతుర్ని. నాడీ జోస్యం నరసింహశాస్త్రి కూతురు మైథిలిని. హాయ్ హాయ్ హాయ్, మీరా? ఆమె వివాహం భారతదేశంలోనే, అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ఓ తండ్రిగా నిన్ను అడుగుతున్నాను, నా కూతురికి మంచి జీవితాన్ని అనుగ్రహించు. మా మిత్రుడు శ్రీధర్ శర్మ మాకిచ్చిన దివ్య ఫలాన్ని నువ్వు ఆరగించావా? ఆ దానిమ్మ పండుని మన అశ్వాల కాపరికిచ్చాను. సరేనానమ్మా, నువ్వెప్పుడొస్తావు? అలాగా, సరేనానమ్మా. లేదు నానమ్మా, నువ్వు త్వరగా రా. నానమ్మా, నువ్వు కోర్టు నుండి ఎప్పుడు వస్తున్నావు? సరేనానమ్మా, బాయ్, ఉంటాను. ఏంటి స్నేహ, బామ్ ఇవాళ కూడా ఇంట్లో లేదా? లేదురా. అయితే నేను వస్తా. సాగర్, సాగర్, ఏంటి అంత స్పీడ్ గా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? బామ్మ లేదుగా, ఇంకెందుకు? రే సాగర్, నాకెందుకో భయంగా ఉందిరా. కథ వినకపోతే నాకు బాధగానే ఉంది. సాగర్, నీకు కదే కదా కావాలి? అవును. అయితే నాతో రా. ఎందుకు? చెప్తాను రా. సాగర్, ఏమైందిరా? స్నేహ, నాతో తమాషాలేం ఆడట్లేదు కదా? నాతో రా. చంద్రవర్ణుడు సకల శాస్త్రాలు అభ్యసించాడు. అదైపోయింది. తర్వాత అలంకారవల్లి రాజుగారికి ఫిర్యాదు చేసింది. అబ్బా, అది అయిపోయింది. తర్వాత ఇక్కడుందిరా. ఆగాగు, ఇటివ్వు, ఇటివ్వు, ఇవ్వు. అంగసేన బాధ్యత లేని భర్తగా ప్రవర్తిస్తున్నా తన భర్త భర్తృహరిని ప్రశ్నించడంతో హతహాసుడయ్యాడు భర్తృహరి. కన్నీళ్లతో భార్యను చూశాడు. అంగసేన కన్నీళ్లతో భర్తను చూసింది. ఇదేమన్నా పాఠమా అలా చదువుతున్నావు? ఇప్పుడు నేను చదువుతాను, విను. అంగసేన బాధ్యత లేని రాజుగా ప్రవర్తిస్తున్న తన భర్త భర్తృహరిని ప్రశ్నించడంతో అతహాసుడయ్యాడు భర్తృహరి. కన్నీళ్లతో భార్యను చూశాడు. అంగసేన కన్నీళ్లతో భర్తను చూసింది. తన భార్యకి తనెప్పుడూ న్యాయం చేయలేదనే బాధతో అంగసేనని మన్నించమని అడిగిన భర్తృహరి ఆ దానిమ్మ పండుతో వేగంగా బయటికి వెళ్ళాడు. విక్రమార్క, ఇది సాధారణమైన ఫలం కాదు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో లభించిన దివ్యమైన ఫలం. ఈ ఫలాన్ని నువ్వు స్వీకరించవలెను. అగ్రజ, ఇంత మహత్యం గల ఈ ఫలాన్ని
మీరు నాకివ్వటంలోని ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. విక్రమార్క, ఈ ఫలమును ఆరగించిన వారు దీర్ఘాయుష్యుతో పాటు నిత్య యవ్వనులై ఉండగలరు. అగ్రజ, మీకు ప్రసాదించబడిన ఫలాన్ని మీరే ఆరగించాలి కదా. మరి విక్రమార్కుణ్ణి ఆరగించమనడంలో అంతరార్థమేమిటో నాకు అర్థం కావడం లేదు. భట్టి, ప్రభువులు స్థిరముగా ఉన్నప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉండగలరు. ఈ ఉజ్జయిని సామ్రాజ్యానికి మహారాజునైన నేనే స్థిరముగా లేనప్పుడు మన ప్రజలకి ఏ న్యాయం చేయగలను? సప్త వ్యసనాలకి బానిసనై ఈ దేశానికి రాజుననే విషయం మర్చిపోయి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న నాకు ఈ దివ్యఫలాన్ని ఆరగించే అర్హత లేదు. ఈ దానిమ్మ పండు ద్వారా నేనేమిటో తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని సంపాదించాను. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విక్రమార్క, గుర్రపు స్వారీలోనూ కత్తి యుద్ధంలోనూ అన్ని రకాల రాజవిద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించిన నీకు ఈ ఫలాన్ని ఇవ్వటంలోని నా ఆంతర్యం బోధపడి ఉంటుంది. నీవే ఈ ఫలాన్ని ఆరగించు. ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించు. అగ్రజ, నాయనా విక్రమార్క, ఏమిటది? సకల శాస్త్ర ప్రావీణ్యుడినైన నాకు అది సాధారణమైన పండులా అనిపించటం లేదు. అవును తండ్రి గారు, ఇది చాలా మహత్యం గల ఫలమని, దీనిని ఆరగించగల అర్హత తనకు లేదని భర్తృహరి సోదరులు నాకు ప్రసాదించారు. భర్తృహర? దీనిని ఆరగించి ఈ రాజ్యాన్ని పరిపాలించమని నన్ను ఆదేశించి వెళ్ళిపోయారు. స్వామి, దయచేసి మీరు వెళ్ళకండి. నన్ను వదిలించండి. స్వామి, నన్ను వీడి వెళ్ళకండి. అయ్యో, నన్ను కుమారా, నాయనా భర్తృహరి, ఏమిటి వైపరీత్యం? క్షణికావేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సావధానంగా ఆలోచించి నాయన. పితృవర్య, నన్ను మన్నించండి. మీరు నాకు అప్పగించిన రాజ్యాధికారాన్ని నిర్లక్ష్యం చేశాను. మన దేశాన్ని పరిపాలించే అర్హత నాకు లేదని తెలుసుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాయనా భర్తృహరి, మాత, నేను తీసుకున్న ఈ నిర్ణయంతో నీ మనసుని గాయపరిచానని నాకు తెలుసు. తెలిసి కూడా సన్యాసం స్వీకరించడంలో అర్థం లేదు. భర్తృహరి, నీకిష్టం లేకపోతే రాజ్యాన్ని పరిపాలించక్కర్లేదు. కానీ నీ భార్యగా నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నా అంగసేన గురించి ఆలోచించు. అంగసేన, అలంకార ప్రియుడినైన నాకు నీలాంటి అందమైన అర్థాంగి లభించినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయాను. కాని ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు? నాలాంటి అసమర్థుడికి భార్యవయ్యావు. ఏ సుఖానికి నోచుకోక నీ జీవితం వ్యర్థమైంది. దానికి కారణమైన నేను నీకు చేసిన ద్రోహానికి ఈ జన్మలోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కాని ఎన్ని జన్మలకైనా నీవే నా అర్థాంగి కావాలని
ఆ భగవంతుణ్ణి వేడుకుంటాను. స్వామి నన్ను వీడి వెళ్ళకండి. స్నేహ, ఆ తర్వాత ఏమైందో చదువు. విక్రమార్కుడు ఒక మంచి ముహూర్తాన్న రాజుగా సింహాసనం అధిరోహించాడు. ఆయన పాలనలోని ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి ప్రపంచాన్నే పరిపాలించాలన్న కోరిక కలగటం, దానికి అవసరమైన స్థలం కోసం బట్టి వెళ్ళటం, కాళికాదేవి ఆలయాన్ని బట్టి చూడటం, కాళికాదేవిని ప్రసన్నం చేసుకొని విక్రమార్కుడు వీరఖడ్గాన్ని సంపాదించటం, ఆ తర్వాత నారదుడు ఇంద్రలోకం నుంచి రావటం, రంభా ఊర్వశిలలో ఊర్వశి ఉత్తమ నర్తకి అని తీర్పు ఇవ్వటం, 32 సాలబంజిగలతో కూడిన మణిమయ రత్న ఖచ్చిత సువర్ణ సింహాసనాన్ని సంపాదించి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుండగా ఒక ఆటంకం ఏర్పడింది. ఆటంకమా? స్నేహ, విక్రమార్కుడికి ఆటంకమా? ఒక మాంత్రికుడు మూలంగా విక్రమార్కుడికి ఆటంకం వచ్చింది. స్నేహ, ఆ ఆటంకం ఏంటో చదువు. చా, ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల మిత్ర, బాబూజీ వాకింగ్కి వెళ్ళొస్తున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఏమ్మా మిత్ర, పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గు వేశావా? అవును బాబా. మిత్ర తెల్లవారుజామున 4 గంటలకే లేచి మన ఆశ్రమం అంతా ముగ్గులు వేస్తుంది. అలాగా? ముగ్గులు వేయడం అంటే నీకు అంత ఇష్టమా? అవును బాబా. నువ్వు వేసిన ఈ ముగ్గులతో మన ఆశ్రమానికి కొత్త కళ వచ్చిందమ్మా. నువ్విక్కడ మా అందరితో ఎంతగా కలిసిపోయావో ఈ ముగ్గులు చూస్తేనే తెలుస్తుందమ్మా. నీ మనసులోని బాధను, ఆవేదనను మర్చిపోయి ఆనందంగా గడపడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. బాగుంది. మా ఐదారు కరెంటు డాన్స్ వచ్చేటప్పుడే పోయింది. అవునే, ఈ కరెంట్ వచ్చేలోగా ఆ డాన్స్ పోతుందో ఏంటో. ఎప్పుడు వచ్చేదో, సినిమా ఎప్పుడు చూసేదో. కూర్చో కూర్చో. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం.
అలికిడిలో అణువణున అలసడులు ఎద పదమొకటో లాహిరిలో ఎద పదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటనమాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటనమాడనా అనంతలయతో నిరంతగతితో జగలు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ చాలా బాగా చేశావు బాబూజీ. వీళ్ళందర్నీ చూస్తుంటే జాలేస్తుంది. జాలే ఎందుకు? బాబూజీ, వీళ్ళకిన్ని తెలివితేటల్నిచ్చిన ఆ భగవంతుడు ఇలా అనాథల్ని చేశాడే అని నా బాధ. సరస్వతి, అనాథ అనే మాట మన నోటి వెంట రాకూడదు. ఎందుకంటే వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి ఏ బాధ లేకుండా చూసుకోవడమే కదా ఈ శాంతాశ్రమం ఉద్దేశం. క్షమించండి బాబా. వీళ్ళందరితో కలిసి తిరుగుతున్న నాకు వాళ్ల బాధల్ని చూసి నాకు బాధనిపించింది. అందుకే అలా అన్నాను. బాబా, ఏమ్మా? మిత్ర గుడికెళ్తానని మీ పర్మిషన్ అడుగుతుంది. అలాగే అమ్మా. చూడమ్మా, మిత్రాను ఒంటరిగా పంపించద్దు. నువ్వు కూడా వెంటుండి తీసుకురామ్మా. అలాగే బాబా. మిత్రా, అన్నా అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదు. అన్నా తెలిసిన చోటల్లా వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదు. ఎవరో? హలో అన్నా, నేను వెంకటేష్ని మాట్లాడుతున్నా. మిత్ర అమ్మవారి గుడికి వచ్చిందన్నా. అరే వదిలిపెట్టదు, నేను ఇప్పుడే వస్తున్నా. రే ఎక్కడ్రా? దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. హిరణ్యపాత్రమధౌ పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏతథా బ్రహ్మణోపహరతి. ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. బాగున్నావా తల్లి? సంతోషంగా ఉన్నాను. ఆ తల్లి కరుణతో అందరం సంతోషంగానే ఉంటాం. అర్చన ఎవరి పేరుతో చేయించమంటావమ్మా? విక్రమ్ పేరుతో. విక్రమనామధేయస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ రాజరాజేశ్వరి పూజాంచ కరిష్యే. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. అమ్మా, రాక్షసుడు లాంటి మామయ్య బారి నుండి బయటపడ్డాను. బాబూజీ ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ ఆనందాన్ని శాశ్వతంగా ఉండేలా చూడు తల్లి. మా మామయ్య వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. తలపిస్తారండి, తలుపు తీయండి. మిమ్మల్ని తలుపు తీయండి. ఆగండి, తలుపు. అమ్మాయి ఎక్కడ్రా? ఇప్పుడే ఆటోకి వెళ్ళిపోయి. నీ కళ్ళ ముందు ఆటోకి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావురా? ఆటోను ఫాలో చేయాలని తెలీదా? అన్నా, అది నేను దొరికిందని వదిలేసావు కదరా. మంచి అవకాశాన్ని మిస్ చేశావు. ఊరంతా వెతుకుతున్నాం కానీ గుడికొస్తుందని ఊహించలేకపోయాం. అదా పూజారి గారు, ఈ అమ్మాయి ప్రతిరోజు గుడికి వస్తుందా? చెప్పండి. చెప్పండి. లేదు, ఇవాళ్లే గుడికి వచ్చి వెళ్ళింది. ఆటో స్టాండ్ లో వెహికల్ పెట్టినాడు ఎవడ్రా? తీయండి. ఎవడ్రా ఇక్కడ పెట్టినాడు? ఎన్ని దమ్ములుంటాయి ఇక్కడ వెహికల్ పెడతారు? అన్నా, ఆటో వాడన్నా ఇందాక మిత్రాన్ని ఆటోలో తీసుకెళ్ళింది. ఎవడ్రా ఇక్కడ బండి పెట్టినాడు? తీయండి.
రేయ్ ఆ అమ్మాయిని ఎక్కడ దించావరా? శాంతి ఆశ్రమంలో దింపాను. ఎక్కడ? శాంతి ఆశ్రమం. ఆ అమ్మాయిని నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. మిత్రా, ఎందుకమ్మా భయపడతావు? మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు, కంగారు పడకు. మేమున్నాం, భగవంతుడున్నాడు, అంతా మంచే జరుగుతుంది. వెళ్ళమ్మా. రేయ్ మొత్తం వెతకండి రా. ఎక్కడున్నా దాన్ని వదలొద్దు. వెళ్ళండి. సరస్వతి, ఇక్కడే ఉండు. ఆగండి. ఎవరు బాబు మీరు? మీకేం కావాలి? ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు. 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది. మీ ఆశ్రమంలో చేర్చుకుంటారా అని అడిగింది. చేర్చుకున్నారా? లేదు. ఎందుకని? మా ఆశ్రమంలో అనాథలకు మాత్రమే చోటుంది. ఆ అమ్మాయి మాటలను బట్టి తను అనాథ కాదు అని నాకు అర్థమైంది. అందుకని వెనక్కి పంపించేశాను. అన్నా, వీడేదో దాస్తున్నాడనా, మనం లోపలికి వెళ్ళి ఎదుగుదాం పదనా. రేయ్ మీరు అటు వెళ్ళండి. మీరు ఇటు వెళ్ళండి. మిత్ర ఎక్కడుంది? ఎక్కడ? రేయ్ అటు చూడండి. అలాగేనా? రేయ్ బాగా వెతకండి రా.
ఎక్కడా కనిపించలేదన్నా. ఎదగలరా ఏంటి బాబా, ఏమిటి ఆలోచిస్తున్నారు? పోలీసులకు ఫోన్ చేయండి. పైకెళ్ళి చూద్దాం పదండి. మొత్తం ఎతకండి రా. ఆ ట్యాంక్ లోపల చూడరా.